రెస్టారెంట్ స్టైల్లో ఉండే అపోలో ఫిష్ స్టార్టర్ ని ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకున్నాక ఇది జ్యూసీగా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బోన్లెస్ ఫిష్ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అందులో మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఇంకా నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మిరియాల పొడి, ఒక హాఫ్ కప్ బియ్య పిండి, ఒక హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి. నేను హాఫ్ కేజీ ఫిష్ కి మెజర్మెంట్ చెప్తున్నాను, సో దానికి సరిపడా మీరు వేసుకోండి. అండ్ ఇంకా ఒక ఎగ్ వైట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదా 1 అవర్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఈ ఫిషెస్ ని వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో ఎక్కువ క్రిస్పీగా కూడా చేసుకోవద్దు, కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇంకొక కడాయిలో మనం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా మీడియం సైజ్ గా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి బ్రౌన్ గా అవ్వకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. అంతే. ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, కొరియాండర్ పౌడర్, కొంచెం కారం, ఉప్పు మాత్రం చాలా కొంచెమే వేసుకోవాలి, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఉంటుంది కదా అందుకని. అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెమే సోయా సాస్ కూడా వేసుకోవాలి, అంతే. టమాటో కచప్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని మంచిగా ఒక హై ఫ్లేమ్ లో మసాలా అన్ని ఫ్రై అయ్యేటట్టు అండ్ వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిషెస్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ కి లైమ్ అనేది మంచిగా స్క్వీజ్ చేసేసుకొని కొరియాండర్ వేసేసి వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఫిష్ అనేది అపోలోది స్మెల్ వస్తుంది. ఫస్ట్ మనం వాష్ చేసేటప్పుడే పసుపు, ఉప్పు, కల్లుప్పుతో వాష్ చేస్తే స్మెల్ అనేది పోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.